Hi students, this is Fani. Welcome back to my channel. Andhra Pradesh ki sambandhinchina intermediate first year students ki maths 1 year paper aithe successful ga ayipindi. ఆ పేపర్ మనకి అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయింది కాబట్టి స్టూడెంట్స్ మనకు పంపించడం తెలంగాణలో ఇంకా మ్యాథ్స్ పేపర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అలాగే రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఏపీలో ఉన్నారో ఆ పేపర్ ఈజీగా ఉందా, 75 మార్క్స్ తెచ్చుకునేలా ఉందా, ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, 2 మార్క్స్ ఏంటి, 4 మార్క్స్ ఏంటి, 7 మార్క్స్ ఏంటి, అది తెలంగాణ స్టూడెంట్స్ కూడా తెలుసుకుంటే ఏదైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. సో కమింగ్ టు ద పేపర్, ఫస్ట్ పేపర్లో మనకి ముందు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం, తర్వాత షార్ట్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం మనకి 7 ఉంటాయి, 5 రాయాల్సి ఉంటుంది. అందులో ఫంక్షన్స్ సంబంధించిన థీరం ఏమి ఇచ్చారో చూడండి. నేను ఇక్కడ రాస్తాను, ఒకవేళ ప్రింట్ ఏమైనా కరెక్ట్గా కనపడకపోతే. ఫస్ట్ వాడు ఇచ్చిన థీరం ఏంటంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబి. ఐడెంటిటీ ఫంక్షన్ ప్రూవ్ చేయటం అనమాట. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఐడెంటిటీ ఫంక్షన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది సో చాలా చాలా ఈజీ థీరము. ఒకవేళ చూసుకోండి, ఇదే వస్తుందని కాదు నా ఉద్దేశం, ఇవి ఇచ్చారు కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండి తెలంగాణ స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఇది ఈజీ థీరమే, చాలా మంది రాయడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇదొకటి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ సంబంధించి అందరూ ప్రిపేర్ అయ్యే క్వశ్చనే. 1/1 × 3, 1/3 × 5, 1/5 × 7 అండ్ సో ఆన్. చాలా ఈజీ క్వశ్చన్. డెఫినెట్గా చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఈ ప్రాబ్లమే చాలా మంది స్టూడెంట్స్ చేసి ఉంటారు అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ ఈక్వేషన్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అని ఇచ్చారు. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఇచ్చారు. ఇక్కడ ఈసారి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. 3 ఈక్వేషన్స్ ఇక్కడ రాస్తాను, ఒకసారి కనపడవేమో. x + y + z ఈజ్ ఈక్వల్ టు 1, 2x + 2y + 3z ఈజ్ ఈక్వల్ టు 6, అలాగే x + 4y + 9z ఈజ్ ఈక్వల్ టు 3. ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్స్. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మోడల్లో సాల్వ్ చేయమని ఇచ్చారు. సో ఇది కూడా దాదాపుగా అందరూ చేసి ఉంటారు. సో నెక్స్ట్ కమింగ్ టు మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఈజీగా అందరూ చేయగలిగేది ఇచ్చారు, చాలా మంది స్టూడెంట్స్ చేసి ఉంటారు. ఇది స్టాండర్డ్ రిజల్ట్స్లో ఇదొకటి. 1a² a³ 1b² b³ డిటర్మినెంట్ 1c² c³ డిటర్మినెంట్లో ఇది a - b × b - c × c - a × ab + bc + a. చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ వెక్టార్స్లో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ అని ఉంది. r ఈజ్ ఈక్వల్ టు a బార్ + tb బార్, r ఈజ్ ఈక్వల్ టు c బార్ + sd బార్ ఇచ్చినప్పుడు a బార్ - c బార్ b బార్ d బార్ బై b × d అనే ఫార్ములా వేస్తాం బాక్స్. అది ఫార్ములా వాళ్ళు ఇచ్చిన దాంట్లో. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ a + b + c ఈజ్ ఈక్వల్ టు π అయితే then prove that cos² a/2 cos² + cos² b/2 + cos² c/2 is equal to 2 of 1 + sin a/2 sin b/2 sin c/2. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్లో ఏమైనా చేస్తుండొచ్చు డెఫినెట్గా నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి cos a + cos b + cos c is equal to 1 + r/R. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటి. సో ఈ 5 క్వశ్చన్స్లో నాకు తెలిసేది చాలా మంది స్టూడెంట్స్ డెఫినెట్గా చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ ఇది. 5 × 7 35 ఈజీగా తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్లో చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. 2 - 4 5 3 a + a' a ట్రాన్స్పోజ్ అని అర్థం. a + a ట్రాన్స్పోజ్ అండ్ a × a ట్రాన్స్పోజ్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. మరి 4 మార్క్స్లో ఇచ్చారు ఈ క్వశ్చన్. అలాగే 12th క్వశ్చన్ ఇఫ్ ద పాయింట్స్ ఆఫ్ పొజిషన్ వెక్టార్స్ 3 వెక్టార్స్ ఇచ్చేసారు ఆర్ కోప్లేనార్ దెన్ షో దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు. 4 వెక్టార్స్ ఇచ్చినప్పుడు కోప్లేనార్ అంటే ఏం చేస్తాం, ab బార్ ac బార్ ad బార్, లేదా మీ ఇష్టం వచ్చిన లెటర్తో స్టార్ట్ చేయొచ్చు. ba bc bd లేకపోతే ca cb cd ఇట్లా కనుక్కొని దాని డిటర్మినెంట్ 0 చేసుకున్నట్లయితే మీకు ఆ లాంబ్డా వాల్యూ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్. సేమ్ మళ్ళీ డిటర్మినెంట్ క్వశ్చన్. 1/6 బాక్స్ abc రాసుకుంటారు. బాక్స్ abc అంటే ఇక్కడ ab ac ad లేదా ba bc bd అట్లా రాసుకునే సేమ్ మోడల్ క్వశ్చన్స్ 2 ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రూవ్ దట్ sin² θ + sin² θ + π/3 + sin² θ - π/3 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇది కూడా పర్వాలేదు, కొంతమంది స్టూడెంట్స్ ఇది చేయొచ్చు. నెక్స్ట్ tan θ నెక్స్ట్ క్వశ్చన్ tan θ + 3 cot θ, tan θ + 3 cot θ ఈజ్ ఈక్వల్ టు 5 secant θ. ఇది కూడా కొంత బెటర్ అయిన క్వశ్చన్. ఇది
సైను కాసులు రాసుకొని కూడా చేసేయచ్చు, చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో కాస్ ఆఫ్ 2 tan inverse 1/7 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 2 tan inverse 1/3. ఇక్కడ 2 tan inverse అంటే మనం చేయాల్సింది ఏంటంటే tan inverse తీటా అనుకుంటే 2 θ ఫార్ములా వాడుకుంటే వచ్చేస్తుంది. అంటే 2 tan inverse తీటాను రాసుకోగలిగితే మీకు సింపుల్గానే వచ్చే క్వశ్చన్. తర్వాత ప్రూవ్ దట్ a/bc ప్లస్ కాస్ a/a ఈజ్ ఈక్వల్ టు, ఇది కొద్దిగా కాస్ ఏ కాస్ బి కాస్ సి ఫార్ములా తెలిస్తే చేయగలిగేది. నాకు 7 మార్క్స్ కన్నా 4 మార్క్స్ కొద్దిగా 1-2 క్వశ్చన్స్ ఏమన్నా ఇబ్బంది, అంటే 5 క్వశ్చన్స్ మనం చేయొచ్చు, బట్ ఒక యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుంటే ఒక 2 క్వశ్చన్స్ ఏమన్నా కొద్దిగా టఫ్ ఫీల్ అయ్యాడేమో, టఫ్ అని కూడా అనలేము, కొద్దిగా ఇబ్బంది పడ్డారేమో అని నాకు అనిపించింది. 4 మార్క్స్ క్వశ్చన్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్ నుంచి అందరూ చేయగలిగే వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఫంక్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్ f of x ఈజ్ ఈక్వల్ టు 1/√1 - x². దీని డొమైన్ అడిగారు, డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే -1 + 1 అంటే ఈ ఇంటర్వెల్. సో డొమైన్ ఈజ్ ఈక్వల్ టు -1 to 1 ఓపెన్ ఇంటర్వెల్, లేదా r మైనస్ ఆఫ్ -∞ to -1 యూనియన్ 1 to ∞. 1కి ఇక్కడ క్లోజ్ ఉంటుంది, r మైనస్ రాసే కాబట్టి, లేదా ఇదన్నా ఆన్సర్ రాసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇంకా ఈజీ క్వశ్చన్, అది దాదాపుగా నాకు తెలిసినంత వరకు స్టూడెంట్స్ అందరూ చేయగలిగేటువంటి క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అనేది a ఈజ్ ఈక్వల్ టు, ఏ అనే సెట్లో 1 2 3 4 ఎలిమెంట్స్ ఇచ్చారు. f of x ఈజ్ ఈక్వల్ టు x² - x + 1/x+1 అని ఇచ్చారు. దీనికి రేంజ్ కనుక్కోమన్నారు. జస్ట్ ఆ వాల్యూస్ పెట్టడమే. మీరు 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 1 - 1 + 1/1+1, 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 2² - 2 + 1/2+1, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² - 3 + 1/3+1, అలాగే 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4+1. దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్. ఒకటే స్టెప్, అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ ఒక మ్యాట్రిసెస్. మీ అందరూ కనబడుతుంది అనుకుంటాను మ్యాట్రిసెస్. ఆ మ్యాట్రిసెస్లో కోఫాక్టర్స్ కనుక్కోమన్నారు. ఏ ఎలిమెంట్స్కి జస్ట్ వాళ్ళు ఇచ్చిన 2 ఎలిమెంట్స్, 2 అనే ఎలిమెంట్కి -5 ఎలిమెంట్కి కోఫాక్టర్స్ రాయమని ఇచ్చారు, అంతే. కోఫాక్టర్స్ రాయమన్నారు. ఇది కూడా ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ దెన్ 2 మ్యాట్రిసెస్ని ఈక్వల్ చేసి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ XYZ అంటే x - 1 ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే ఇక్కడ Z అన్నారు కానీ Z ఉంది కదా, ఓకే. z - 1 ఈజ్ ఈక్వల్ టు 4, z ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏంటి మరి y అన్నారు, y 5 - y ఈజ్ ఈక్వల్ టు 3 అంటే y ఈజ్ ఈక్వల్ టు 2. a కూడా ఉంది ఇక్కడ, a - 5 ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 5. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఏ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు i bar - 2j దట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ అని ఇచ్చారు. అంటే యూనిట్ వెక్టర్ రాసుకోవటం అంతే. 7తో మల్టిప్లై చేసుకుంటే సింపుల్ క్వశ్చన్. బట్ నాకు తెలిసినంత వరకు మరి ఈ క్వశ్చన్ ఏమన్నా కొద్దిగా ఇబ్బంది పడ్డారేమో అనేది 5th క్వశ్చన్ నాకు డౌట్. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ అంటే ఏమని ఉంటుంది చెప్పండి. r bar ఈజ్ ఈక్వల్ టు 1 - t × a bar + tb bar. ఫార్ములా రాసుకుంటే డైరెక్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అన్నప్పుడు కాస్ తీటా ఫార్ములా డాట్ ప్రొడక్టే డైరెక్ట్గా 2 × 3 6 -1 -6 -6 2 + 1 అంటే 2 √, ఇక్కడ 1 + 1 4 + 1 + 1 అంటే √9 అంటే 3 × 9 + 36 + 1 37 9 కరెక్టే కదా. 9 + 36 45 46 అయిపోయింది. సో ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ అది యాంగిల్ హండ్రెడ్ కాబట్టి కాస్ ఇన్వర్స్లో రాసుకోవడం, అది జాగ్రత్త చూసుకోండి ఎంత వచ్చింది అనేది. ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ 3 sin x - 4 cos x. మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూకి ఇలా ఇచ్చిన ఫార్ములాలో ఉంటే మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి, c - √a² + b², 0 - 9 + 16 అంటే -5. మాక్సిమం వాల్యూ వస్తే ప్లస్ వస్తుంది కాబట్టి +5. సో -5 + 5. నెక్స్ట్ ఇంకా 2 మార్క్స్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీలో చాలా ఈజీగా ఫస్ట్లోనే ఉండేటువంటి టాప్
క్వశ్చన్ tan 20 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అయితే tan 160 మైనస్ tan 110 బై 1 ప్లస్ tan 160 ఇంటూ tan 110 డైరెక్ట్గా చేయొచ్చు. tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా ప్రకారం అలా చేసుకున్న ఈజీగానే వచ్చేసే వాల్యూ. నెక్స్ట్ tan h ఇన్వర్స్ x. tan h ఇన్వర్స్ అంటే అందరికి ఫార్ములా తెలుసు కదా, 1/2 ఇంటూ లాగ్ మాడ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ రాసుకుంటే డైరెక్ట్ ఫార్ములా. ఇది ప్రూవ్ చేయమని ఇచ్చారు. సో నేను అనుకోవటం అయితే 70 మార్క్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. 75 బాగా ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి మనం చెప్పలేం, 75 ఈజీగానే చేసేసి ఉండొచ్చు. పేపర్ అయితే బాగా ఈజీగానే ఉందని చెప్పచ్చు, ఎందుకంటే 7 మార్క్స్ ఈజీగానే ఉన్నాయి. 7 మార్క్స్లో అయితే ఎక్కడా కూడా ఇబ్బంది ఏం లేదు. 5 ఇంటూ 7 35 ఈజీగా తెచ్చుకోవచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా 5 రాకపోయినా కనీసం 4 క్వశ్చన్స్ అన్న రాయొచ్చు. 4 ఇంటూ 4 16 మార్క్స్ అయితే డెఫినెట్గా తెచ్చుకోవచ్చు. 2 మార్క్స్కి వచ్చేసరికి నా అంచనా అయితే 7 క్వశ్చన్స్ అన్న కరెక్ట్గా రాయగలిగిన స్టూడెంట్స్ కూడా 65 మార్క్స్కి అయితే ఈ పేపర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇది నేను అనుకుంటున్నది అయితే, ఇక మీరే చెప్పాలి ఇంకేదైనా ఉంటే. సో తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరు ఉంటే ఒకసారి ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఇవే చూడమని కాదు, ఆ పేపర్ ఈ పేపర్ సంబంధం ఏం లేదు, కానీ ఇవి కూడా చూసుకోవడం తప్పేం కాదు కదా. ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఇది కూడా విత్ ఇన్ ద సిలబస్సే కాబట్టి, సేమ్ సిలబస్సే కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.